అయ్యో కొడక కళ్ళ కలియుగు మీరు అక్కర్లేదు ఎంతమంది చెల్లెలు ఎంతమంది లేరు మరి కొడక నీకు అక్కర్లేదు బాధ చెల్లెళ్ళు బాధపడకు బిడ్డ అక్క అన్నమాట అనురాగు చెల్లెనమాట అనురాగం అని ఏనాడు ఊళ్ళేను మంది అందరూ ఇటుకొక మంగరాతి పట్టిల్లు కానీ ముందు నిలబడ్డారు మీ అక్కల కాదా కొడుకుల మీ చెల్లెళ్ళం కాదని ఏను మీ అక్కలకు చెల్లెలు అనుకోని కదా మంగళారతి పట్టినప్పుడు ఇంద్రసేన పన్నెత్తి పగపగన విండు ఇంద్రసేన రాజును పల్లెకులలో కూర్చుని పెట్టుకొని ఏ నాలుగు కూడా తెస్తా వాళ్ళు చూడు కోలుకున్నారమ్మా ఎంత గౌరవంగా చదువుకున్నావు కాబట్టి నేను అందంగా ముస్తాబ్ చేయాలి అందంగా తయారు చేయాలి లేకపోతే ఇవాళ చక్రవర్తి నువ్వు సింపుల్ గా తయారు కావద్దు కొడుక నువ్వు ట్రెడిషనల్ గా తయారు కావాలి అంటే అందంగా తయారు కావాలి కొడుకును పెళ్లి కొడుకును చేద్దా ఉన్నరా నిన్ను అందంగా తయారు చేస్తా అంటే వాడపడి నిన్ను ఊసులు అందరు లావట్టి పెట్టాలి నీకు చేతులు లావట్టి దండం పెట్టాలి రాజు అని రాజు కాబట్టి దండం పెట్టాలి అయ్యో దేవగల్లా కొడుగా పౌడర్ వేస్తానా ఎందుకంటే నా కొడుకు ఏం తిరుగుతుంది పౌడర్ వేసుకోడు ఇవాళ పెళ్లి కాబట్టి కొడుక మంచిగా ఎత్తావు అందంగా నిన్ను తయారు అందంగా నిన్ను తయారు మంచిగున్నావయ్యా అందమైన బొట్టు నేను పెట్టేదాను నీకన్నా ఎక్కువ నాకు ఎవరున్నారు నాకన్నా ఎక్కువ ఎవరున్నారు పెళ్లి బొట్టు పెట్టారే పెడతా పెడతా బాధపడకు నా కొడుకు మళ్ళీ మోసం సైజు నా కొడుకు ఏడవాలి అయితే పోదండి పోదండి రెడీమేడ్ ఎప్పటికీ తీసుకోపోవన్నా అయ్యా నీకన్నా ఎక్కువ నాకు నా కొడుకు ఏమైనా ఉన్నది కొడుకు కట్టుకుంటే ఎట్లా అవుతారా నాకన్నా ఎక్కువ నీకు ఎవరున్నారు దాని కడుపు తయారు చేయబోనా సాగురు కొడుకు అప్పటికి తయారు చేయలేదు అంటారు నీకు పెట్టేదాను తయారు చేస్తారా కొడుక ఆడబిడ్డ లేరు కాబట్టి అనుకో అనుకో కొడుక దాయి దాయి కొడుక అందమైన పూలమాల నీకు వేసేదాను అందమైన
కొడుకరికి తెరగారు చూసినావా మా సింగారు కొడుకు అయ్యో బాగా సింగమైనా నీకు అట్టేదాను అందమైన బస్సులు నీకు అట్టేదాను ఈ బాగా సింగ బైక్ తెప్పించిన కొడుక తెప్పించిన అందమైన బాగా ప్రేమ్ స్పెషల్ పేరు వచ్చింది కొట్టరావా పెళ్లికి మీకు 10 కొర్ర వచ్చి పెడతా అందరు రమ్మను అవ్వలు పైసా పెళ్ళాళ్ళు అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అందరిగా అది పట్టదు నీకు నువ్వు వాటకున్నావు కొడుక నా పెళ్లి మీరు అందరు రాని మంచిగా రాకూర్రి సద్ది గిన్నెలు పోదురా పోదు మా పోతాయి మీ అత్తగారు చెప్పిండు ఎందుకంటే పెళ్లి పోయి రాగా ఒకరికే మాట్లాడారు బండి ఏది భరత్ కు ఊరేగింపు ఊరేగింపు మరి ఏం మాట్లాడమంటావురా ఏంటిదా బండి మాట్లాడనా ఏ కార్ అద్దే చీప్ ఉంటుందా కార్ అయితే లారీకి వచ్చి అనుకో నేను పుట్టుకోండి మరి అయితే మన కోరే నాటం మాట్లాడనా అది కాకపోతే ఒక టాటా సుమో మాట్లాడతా అది కూడా అదే అది చీపేనా అది ఒక టవేరా మాట్లాడతా అవి అన్ని అదే మరి కాకపోతే బస్సు మాట్లాడారా లేకుంటే ట్రాక్టర్ లో బల్లేసి బల్ల నిన్ను కూర్చుని పెడతా అంటే వినాయకులు లెక్కనా చచ్చిపోయా అనుకుంటున్నా అదే అట్లా కొడుక మరి ఒక టిప్పర్ మాట్లాడనా ఏ అదే ఒక మాట నీకు ఏది కావాలరా నాకా వరికోత మిషన్ కావాలి అబ్బో వరికోత మిషన్ పెద్దది బట్టి 20 లక్షలు దాని మీద అందరు కావాడతా నువ్వు ముంగట వెళ్తావు అనుకో ఎలుకం అయ్యే రావడుకుంటూ రావాలి ఏం రావడదే కరెంట్ వైరు అట్లా మరి కాబట్టి తీసుకొని తను తను విరలక్ష్మి ఇది ఆడు మా అబ్బాయి పెట్టే బాపతి ఇది మా అమ్మగారు నిజాను అమ్మమ్మది ఉన్నానని పెట్టిన కొడుకు నేను లగ్గ చేసినాడు మా అమ్మగారు పెట్టిళ్ళు మళ్ళీ నా కొడుకు ఉంచినా మళ్ళీ నా కొడుకు లగ్గ మళ్ళీ బిర్రలు పెడతా మళ్ళీ కొడుకున్న బిడ్డలు పెడితే మళ్ళీ వాళ్ళకి ఇద్దరు అయ్యా ఇంటికి దగ్గర నారే రాజు మల్లేరా అన్నారు కంకులు కాలు వాళ్ళ మంచిగా ఉంటది
కనుక కంకులు కావాలి అయ్యా కృష్ణశైల నగరమైన వలరానే కృష్ణశైల నగరం చూసినావా ఊరుకు పడబడి బాదు ప్రాణరాను చూసినవా పూల మామిడి తోట కిందికి రానవద్దనేవా ఆ ఊరు మా ఏం దగ్గర పోయి మా తీసుకున్నామ్మా నాకు మీ అల్లుడు వచ్చినటువంటి లాత మామిడి తోటలో ఉన్నాడు అని చెప్పినప్పుడైనా అల్లుని బరిగా వచ్చిందట అల్లుడు వచ్చిందట చెబుతో పిల్లతో నీళ్ళు పట్టుకొని గులాలు పట్టుకొని అల్లుడికి ఎదురుగా పోయి అల్లు నొట్టి బొట్టు పెట్టి ఎదుర్కొని మనం లొయ్యలు ముక్కోవాలి. అప్పుడు భార్య వేడికెళ్ళినప్పుడు అప్పుడు వాడు ఇష్టం లేదు ఇవి ఒక మాట అయ్యా అల్లి వేడికి వెళ్ళిపో మాట్లాడతాను ఎత్తుకోగా నీళ్ళ మీద ఎత్తుకోవాలి నువ్వు నీళ్ళ మీద ఎత్తుకోవాలి పాప ఎత్తుకోవా పద్దన సాపు పట్టుకో మరి బిందె ఎత్తుకోవైతే సాపు పట్టుకోవైతే మరి మంగళ పట్టుకో వచ్చిన ఆయన బతుకుతారే మరి ఏం పడుకుంటావు ఏం పడుకుంటావు అప్పుడు పడతారు శ్రీ రామచంద్ర రామచంద్ర వైకుంఠవాస వైకుంఠవాస మమ ప్రభుడ రాజా అయ్యయ్యో నాకు ఇంత మందిలో అల్లుడు ఏ చోట ఉన్నాడయ్యా మంది బాగా వచ్చేదేమో అల్లుడు కనబడతాడు మాకు మా అల్లుడు కనబడతాడు చూస్తాండు ఇటు అయ్యా ఈ అంబేద్కర్ బొమ్మ అయింది అంబేద్కర్ బొమ్మ బెదురు బెదురు అయ్యా ఒకటి మామ అంకుల్ నమస్తే ఓహో నువ్వేనా నేనే నేనే ఎందుకు రాదు నేనే నువ్వా అంబేద్కర్ నాయన పుత్తో ఓ మామా నా పెన్న ఇదేనా అయిపోయారు నా పిల్లలకి ఎదురు పడతారు నీకు అత్త నేను అత్తనయ్యా అత్తవా అత్త తీసుకోపోతా పిల్లలకైనా తల్లి ఉంటాడు పిల్ల తల్లివా తీసుకోపోతా తీసుకోపోతా అత్త కదయ్యా నీకు నేను ఆంటీని అవుతా అంటే పిల్లగా తల్లివా అట్లనా నువ్వు తల్లి అత్త కింద మంచిగా నా పెళ్ళ ఇంకెట్లున్నదో అవుతాను అనుకోరాదు అంతేనా అయ్యా బుట్టుకు కూడా పెట్టేయాలా బుట్టుకు కూడా పెట్టేయాలా అత్త అల్లుడు అంటే కన్న కొడుకు సమానం. అయ్యో రామా అత్త అంటే అవ్వతో సమానం కన్న తల్లి అనుకోవాలి దేవత నువ్వేం మనిషి నువ్వు ఆయన కొంచెం అన్నావు నువ్వు చేసేది చెప్తానే ఆయన కొంచెం అని మొన్న ఏమన్నా అవ్వసం నా కన్న నాకు ఇవ్వాలి నువ్వు అత్తకిస్తారా మరి ఆమె అలా బారాయి అవకి ఇవ్వాలి మరి నువ్వు ఫస్ట్ అయితే నీకు చెప్పు ఎట్లా అప్పుడు అల్లుడు వేడుకున్న వేడుకున్నరా సమనాలు పెట్టి తీసుకొచ్చిన అరే అప్పుడు మంగళరాత్రుడు వచ్చి మైల పూలు తీసి మైల దగ్గర గంగవేడికి వెళ్ళిపోయాడు. అప్పుడు సాగర్ మల్లి అక్కన ఉన్నాడు. ఏమరా సాగర్ మల్లయ్య నువ్వైనా పనుడువైనాయే లగ్గం పూలు పోయి అన్నప్పుడు అప్పుడు సాగర్ మల్లయ్య లగ్గం పూలు పోతాను. అరే ఇంద్రసేనుడు పెళ్లి కొడితే పెళ్లి పనులు కూర్చోనురా ఆ బిడ్డ ఇంద్రవతి దేవి అరే గన్న తల్లి వేడుగా
ఆడవెల్ల ఇంద్రవాది నారాయణ అయ్య కన్న తల్లి వేడుగాడాగా బిడ్డరా అయ్యాగా బిడ్డ వచ్చినాదే తల్లురారా అయ్యా నా తల్లికి ఇష్టనేనా అవ్వా నా మాట వినాలేవా అవ్వా నాయమ్ములెల్లగాదే రావా అవ్వా కృష్ణదేవి ఏ బిడ్డ పెళ్ళగా ఏ కన్న తల్లి తయారీ పోదేవా నీ తోడబుట్టినలో నీకు అక్క ఎల్లలు ఉండబడికే నాకు చిన్నమ్మ పెద్ద ఉండబడికే నాకు తడిపెడి తాను చేసి నాకు పట్టు చీర కట్టేవా నా కొడు తీసుకొండలో పూలు పెట్టి నాకు చిన్నమ్మ పెద్ద నాకు లేకపోయావా నీ బంగారు నోట కాదేనావా నాకు సెలవు పెట్టలేవా నావా నీ బంగారు నోట నాకు సెలవు పెట్టదుంటే నా వైన భాగ్యవతి ఉన్నది నన్ను చిన్ననాడు కంచెల్లి తోడ ఉట్టే చెరడ కన్ను దాదుకున్నది నా వైన వేడికి వెళ్ళిపోయి నాకు తడిపెడి తాను చేసి నా కుర్ర దూసి కుర్రలో పూడి పెట్టి నన్ను పెళ్లి పడితే ఎవడిని అవ్వా అవ్వా బంగారు నోట కాదేనా అవ్వా నాకు సెలవు పెట్టలేవా నావా బంగారు నోటు సెలవు పెట్టాని కన్న తల్లి కన్న బిడ్డ మాట మాట్లాడుతున్నారా నాయనా అసలు లేని రాని చెల్లెని లేని రాని నన్ను ఎవరు దారి ఎక్కడ వారు వెళ్ళే పెద్ద మనిషి నువ్వు